హాయ్ కామ్రేడ్స్, దిస్ ఇస్ ఎన్ఎస్ఎస్ నక్క శివశంకర్ అడ్వకేట్. మిత్రులారా, మరి ఎప్పుడు ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ కోర్టు వారు ఎలా చేయడం జరుగుతుంది అంటే, ఆర్డర్ 1 రూల్ 8 అనేటటువంటి పిటిషన్ ఎందుకు ఫైల్ చేస్తా ఉన్నది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫర్ ది పర్పస్ ఆఫ్ సేమ్ రిలీఫ్ కోసం, సేమ్ గ్రీవియన్స్ ఉన్నటువంటి ప్లెయింటిఫ్స్ ఒక రిప్రజెంటేటివ్ ద్వారా, వారందరి తరపున రిప్రజెంటేటివ్ ద్వారా ఒక పిటిషన్, ఒక సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకుని ఆ రిప్రజెంటేటివ్ ద్వారా మనం ఏంటంటే ఒక పిటిషన్ మనం కోర్టు ఆర్డర్ 1 రూల్ 8 ప్రకారం మనం ఫైల్ చేసినట్లయితే, కోర్టు వారు అనుమతించినట్లయితే వారందరి తరపున వీరు రిప్రజెంట్ చేయొచ్చు. ఆ ప్లెయింటిఫ్ ఆర్ ప్లెయింటిఫ్స్ కొందరు రిప్రజెంట్ చేయొచ్చు. అయితే మిత్రుల, మరి ఎప్పుడు మనకి ఈ పిటిషన్ ఎలా అవుతుంది అంటే, ఆర్డర్ 1 రూల్ 8 రీడ్స్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, 8 మనకు చెప్తుంది. రూల్ 8, 1 పర్సన్ మే షూ ఆర్ డిఫెండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది సేమ్ ఇంట్రెస్ట్. అంటే ఒక వ్యక్తి ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వేరియస్ పర్సన్స్ కి సంబంధించి కామన్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక సూట్ ని డిఫెండ్ చేయొచ్చు, షూ చేయొచ్చు, ఫైల్ చేయొచ్చు, డిఫెండ్ కూడా చేయొచ్చు. అదేవిధంగా వేర్ దేర్ ఆర్ న్యూమరస్ పర్సన్స్ హ్యావింగ్ సేమ్ ఇంట్రెస్ట్ ఇన్ ది సూట్. అంటే ఆ సూట్ లో వివిధ రకాల వేరు వేరు వ్యక్తులకు ఒకే ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి, అందరికీ ఒకే ఇంట్రెస్ట్ ఉండాలి ఆ సూట్ లో. 1 or more such persons may with the permission of the court sue or be sued or may defend such suit. అంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కూడా ఆ సూట్ ను ఫైల్ చేయవచ్చు లేదా ఆ సూట్ లో డిఫెండ్ చేయవచ్చు. అదేవిధంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఆల్ ది పర్సన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పర్సన్స్ అందరికీ సంబంధించి వారు డిఫెండ్ చేయొచ్చు, షూ చేయొచ్చు. అదేవిధంగా ద కోర్ట్ మే డైరెక్ట్ that 1 or more such persons may sue or sued or may defend such suit on behalf of or the benefit of the all persons interested. అదేవిధంగా ఆ విధమైనటువంటి ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ కోర్టు వారు అలౌ చేయొచ్చు. ఎందుకు? ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఆల్ పర్సన్స్ సో ఇంట్రెస్టెడ్. అదేవిధంగా ద కోర్ట్ షాల్ ఎవ్రీ కేస్ వేర్ ఏ పర్మిషన్ ఆర్ డైరెక్షన్ ఇస్ గివెన్ అండర్ సబ్సెక్షన్ అండర్ సబ్ రూల్ 1 at the plaintiff's expense give notice of the institution of the suit to all persons so interested either by personal service or where by reason of the number of persons or any other cause the such service is not reasonably practicable by public advertisement as the court in each case may direct. అంటే ప్రతి ఒక్కరికి కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఒక పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పేసి కూడా కోర్టు వారు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు. అదేవిధంగా అది కూడా ఏంటి, ఎవరైతే ఆ ప్లెయింటిఫ్ ఉంటారో వారి యొక్క ఖర్చెస్, వారి యొక్క కాస్ట్, దట్ మీన్స్ వారి యొక్క ఎక్స్పెన్సెస్ తో మాత్రమే. అదేవిధంగా ఎనీ పర్సన్ ఆన్ హూస్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఫర్ హూస్ బెనిఫిట్ ఏ suit is instituted or defended under sub rule 1 may apply to the court to be made a party to such suit. అంటే ఎవరైతే ఆ సూట్ షూ చేస్తారో, అంటే ఫైల్ చేస్తారో లేదా డిఫెండ్ చేస్తారో వారిని కూడా కోర్టు పార్టీగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా నో పార్ట్ ఆఫ్ ది క్లెయిమ్ ఇన్ ఎనీ సచ్ సూట్ షాల్ బి abandoned under sub rule 1 and no such suit shall be withdrawn under sub rule or rule 1 order 23. Rule 1 of Article 23, under no agreement, compromise or satisfaction shall be recorded in any such suit under Rule 3 of that order unless the court has given at the plaintiff's expense notice to all persons so interested in the manner specified in sub rule 2. అంటే మిత్రులారా, అంటే ఇక్కడ చాలా మంది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి ఇంట్రెస్ట్ అందరిది కామన్ ఇంట్రెస్ట్ అయినప్పుడు, కామన్ గ్రీవియన్స్ అయినప్పుడు ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకుని వారు సూట్ ఫైల్ చేసినప్పుడు ఆ రిప్రజెంటేటివ్ తన ఇండివిజువల్ గా అతను విత్డ్రా చేసుకోవడానికి కానీ, కాంప్రమైజ్ అవడానికి కానీ కుదరదు. ఖచ్చితంగా మళ్ళీ ప్లెయింటిఫ్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. వారి యొక్క కన్సెంట్ తోటి మాత్రమే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడం ఇవి చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వేరే ఎనీ పర్సన్స్ షూయింగ్ ఆర్ డిఫెండింగ్ ఇన్ ఎనీ సచ్ సూట్ డస్ నాట్ ప్రొసీడ్ విత్ ది due diligence in the suit or defense, the court may substitute in this place where any other persons having the same interest in the suit. A decree passed under suit, this rule shall be binding on all persons. ఇటువంటి రిప్రజెంటేటివ్ సూట్స్ లో ఒక డిగ్రీ పాస్ అయితే అది మొత్తం పార్టీస్ అందరికీ బైండ్ అయి ఉంటుంది. పార్టీస్ అందరికీ
బైండ్ అవ్వదు. ఎందుకంటే అందరు కామన్ ఇంట్రెస్ట్ కి సంబంధించి ఈయన రిప్రజెంటేటివ్ గా సూట్ ఫైల్ చేశారు కాబట్టి ఆ రిప్రజెంటేటివ్ కోర్టు వారి అనుమతి ఆర్డర్ 1 రూల్ 8 ప్రకారం తీసుకుని ఫైల్ చేశారు కాబట్టి అక్కడ ఆ సూట్ లో వచ్చినటువంటి ఏదైతే డిగ్రీ ఉంటుందో అది అందరినీ బైండ్ చేస్తుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ యొక్క ఎప్పుడు కోర్టు అలౌ చేస్తుంది ఆర్డర్ 1 రూల్ 8 అన్న విషయం గురించి ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ యాజ్ పర్ సిపిసి 1908 ప్రకారం మనం తెలుసుకున్నాం. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అక్కా శివశంకర్.